జస్ట్ మీ ఫోటోతో మీ సంబంధం లేకుండా మీ న్యూడ్ పిక్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే చాలామంది మిస్‌యూజ్ చేసేటువంటి వాళ్ళు నా పర్మిషన్ లేకుండా నేను ఇందా మీకు చెప్పాను. నా ఒక్క ఫోటోనిచ్చి నేను ఏదో వేరే పార్టీ వాళ్ళని తిట్టినట్టుగానో, వేరే వాళ్ళని తిట్టినట్టుగానో వీడియో క్రియేట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏంటి అంటే డిసడ్వాంటేజెస్ ఖచ్చితంగా ఉన్నాయి. పర్టికులర్‌గా ఈ అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ దగ్గర చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దానికల్లా ఏంటి అంటే ఇలాంటివి ఎవరైనా సరే ఏ టూల్ అయినా ఏ టెక్నాలజీనైనా మిస్‌యూజ్ చేస్తే పోలీస్ లీగల్ అది స్ట్రాంగ్‌గా ఉంది. ఆల్రెడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్మిషన్ లేకుండా నా ఫోటో ఎవరో మీకు వాట్సాప్ కాల్ స్కామ్ కూడా చూసే ఉంటారు. అవును, చాలా జరుగుతున్నాయి అంటే స్కామ్స్. అన్నోన్ పర్సన్ నుంచి కాల్ వస్తుంది. నేను లిఫ్ట్ చేయగానే వాళ్ళు మార్ఫ్ చేసి నా ఫోటోని న్యూడ్గా ఉన్నట్టుగా పెట్టేసి బెదిరిస్తూ ఉన్నారు. మనం భయపడితే దీనికి ఇవన్నీ ఉంటాయి. మన తప్పు లేనప్పుడు మనం దాన్ని వెంటనే కనుక లీగల్గా తీసుకెళ్ళగలిగితే చాలా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అనమాట. అంటే ఇంటర్నెట్లో ఎవరైనా ఒక ఫోటో పెట్టారు అంటే అది క్రాక్ చేయడం చాలా తేలిక. సో డిసడ్వాంటేజెస్లో మనకు ఎప్పుడు మీకు ఆల్రెడీ హీరోయిన్స్వి కూడా మీరు చూసే ఉంటారు. రష్మిక మందాన కావచ్చు, వీళ్ళందరూ మార్ఫ్డ్ వీడియోస్ అవుతూ ఉన్నాయి. చాలా చాలా అవి మనం పోలీస్ కి రిపోర్ట్ చేస్తే లాస్ట్ టైం కూడా మనకి వెంటనే ఆ వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో అవన్నీ వెంటనే రిమూవ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఇదంతా కూడా మళ్ళీ ఇంకో సబ్జెక్ట్. మనం దీని సేఫ్టీకి సంబంధించినంతా సైబర్ సెక్యూరిటీ సంబంధించిన టాపిక్ లో మనం దీన్ని ఎలా ఫైట్ చేయొచ్చు అదంతా మనం మాట్లాడదాం. సో ఖచ్చితంగా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెక్నాలజీ వచ్చేది కొద్ది కూడా మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకల్లా అది లీగల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటే అవన్నీ చేయడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఇలాంటివి ఏం చేసినా దొరికిపోవటం 100%. కాబట్టి మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. అంటే నేను అదే చెప్తాను మీకు, ప్రతి దానిలో జరిగిపోయిద్దాము అయిపోయిద్దాము అయ్యేదని భయపడతామంటే కష్టం. సింపుల్గా ఏంటి అంటే మీరు ఒకటి అన్నోన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు, లేకపోతే మన ఫొటోస్ ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు. ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం. మెయిన్గా అడ్వాంటేజ్ ఇంకా చాలా ఉన్నాయమ్మా. డిసడ్వాంటేజ్ అయితే మోస్ట్లీ చెప్పినట్టుగా మీరు దాన్ని ఎక్కువ మనం ఫోకస్ చేసి మాట్లాడదామంటే అదే ఎక్కువ ఉంటుంది. డిసడ్వాంటేజ్ భయపడుతూ ఉంటాం. అవును, భయం అనేది క్రియేట్ అయిపోద్ది. ఇంకా ఆ ఏఐని కూడా నెగిటివ్ గా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో సార్, మీరు నాకు ఇంత చెప్పారు కదా, నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది, క్లియర్ చేస్తారా? సో ఇప్పుడు మనం రీసెంట్ గా రోబో సినిమా చూసాం కదా, అందులో ఎలాగా ఒక రోబో ఇంకో రోబోని డిజైన్ చేసి ప్రోగ్రామ్ డిజైన్ చేసి దానికి ఇంత అథారిటీ ఇస్తుంది, అది ఇంకొక హ్యూమన్ మనలాంటి హ్యూమన్స్ మీద కమాండ్ చేస్తుంది. సో ఇప్పుడున్న ఏఐ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మనం ఫేస్ చేస్తామంటారా? చాలా చాలా మంచి క్వశ్చన్ ఐశ్వర్య. ఇప్పుడు బేసిక్గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్ 1లో మీకు ఇక్కడ ఏంటి అంటే డెవిన్ అని చెప్పి ఒక ఏఐ టూల్ ఉంది. దానిలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే జస్ట్ మనం ఏ అప్లికేషన్ తయారు చేయాలో ఇస్తే 10 మంది సాఫ్ట్వేర్ టీమ్ చేసే మొత్తం అదే చేసి ఇచ్చేస్తుంది. అంటే అదే మొత్తం డెవలప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఎర్రర్స్ అన్ని బగ్స్ అన్ని క్లియర్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అలాగే ఇండియన్ వర్షన్ కూడా ఉంది, దేవిక అని చెప్పి. దేవిక ఏఐ ఏంటి అంటే అదొక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మనం జస్ట్ ఏ అప్లికేషన్ తయారు చేయాలనుకుంటున్నాం చెప్తే చాలు, అదే గేమ్ మొత్తం తయారు చేసి, గేమ్ అయితే గేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేటర్ డెవలప్ చేయాలనుకున్నాను అని చెప్తే అదే మొత్తం తయారు చేసి ఇచ్చేస్తుంది అవుట్పుట్. బేసిక్స్ అయితే ఆల్రెడీ ఉన్నాం, కానీ ఏఐలో నెక్స్ట్ 5 yearsలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ అని చెప్పి. సో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ అంటే మనకి అది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఏంటి అంటే కొన్ని పనులు మాత్రమే చేస్తుంది ఏఐ టూల్స్. ఈ ఏజీఐ కనుక వస్తే మనం చేసే అన్ని పనులు చేయగలదు. మరి మనం ఏం చేస్తాం? దాని నెక్స్ట్ స్టేజ్ ఏఎస్ఐ, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ కన్నా అంతకు మించి ఇందా మీరు అన్న స్టేజ్. ఒక రోబో ఇంకో రోబోని తయారు చేసుకుని అదే సొంతగా ఆలోచించుకుని ఆ స్టేజ్ ఒక 10 years పట్టచ్చు. అసలు ఎందుకు సార్ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు హ్యూమన్స్? అసలు ఏం అవసరం? మీకు ఏ టూల్ అయినా కూడా ఒక నీడ్ ఫిల్ఫిల్ చేయడం కోసం చేస్తారు. ఏ టూల్ అయినా కూడా అక్కడ ఒక నీడ్ ఫిల్ఫిల్ చేయడానికి ఒక టూల్ డెవలప్ చేస్తారు. దాన్ని మనం వాడేది రాంగ్ వేలో వాడితే ఖచ్చితంగా అనర్థాలు ఉంటాయి తప్ప ఇప్పుడు కూడా మీకు టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు ఈ సిస్టమ్స్ అన్నీ మారిపోతాయి. అంటే దాన్ని మంచిగా వాడేలాగా రాంగ్ వేలో వాడకుండా ఉండే విధంగా అన్ని గవర్నమెంట్స్ అందరూ కూడా దాన్ని తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటారు. దాని నుంచి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ దాని ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఏంటి మీరు అడిగిన క్వశ్చన్ వస్తే ఎందుకు సార్ ఇది డెవలప్ చేయకుండా ఉంటే బాగుంది. ఇప్పుడు అసలు బస్సులు కార్లు లేకపోతే చక్కగా ఎద్దులు బండి వేసి తిరుగుతాం.
సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎందుకు డెవలప్ చేయాలనే దానికి ఆన్సర్ ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఏజీఐ కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు, ఇవి వస్తే ఇప్పటి వరకు టీకా కనిపెట్టలేనటువంటి మందులకి, టీకా కనిపెట్టలేనటువంటి డిసీజెస్కి ఓకే 1 డేలో టీకా వచ్చేస్తుంది. ఓ, అంటే ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని తక్కువ టైంలో అది ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చి మనకు అది చేయగలిగే స్టేజ్కి వెళ్తాం. ఓకే దానివల్ల ఇప్పటికీ మందులు లేనటువంటివి చాలా ఉన్నాయి. అవును ఉన్నాయి. అలాంటివన్నీ క్యాన్సర్ కూడా లాంటివి కదా. అలాంటివన్నిటికీ కూడా సొల్యూషన్స్ దొరుకుతాయి. ఓకే. సో ఇప్పుడు చెప్పు, అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్ అయితే చాలా వరకు ఉంది, కానీ ఆ డిసడ్వాంటేజ్ ఎంతైతే తక్కువ ఉందో ఆ తక్కువలో కూడా చాలా ప్రమాదం ఉన్నది డిసడ్వాంటేజెస్ అనేది కేవలం దాన్ని రాంగ్ వేలో వేలో వాడిన వాడేవాళ్ళు, వల్ల. రాంగ్ వేలో వాడేవాళ్ళు, వాడకుండా చేసేటువంటి లాస్ ఆ రోజుకి వస్తాయి. గవర్నమెంట్ కూడా దాన్ని తగ్గట్లుగా తీసుకుంటుంది. అవును. కాబట్టి మనం దాని గురించి అయితే వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు.